गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వ్యాసుల వారి శ్లోకం మరొకసారి చదువు.
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 90వ పాఠము 31/10/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు, నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్, ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి.బి. బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్
మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMT హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం కంక్లూషన్ కి వచ్చాం, ముగింపు. సీక్రెట్ డాక్టర్ మొట్టమొదటిది అయినటువంటి 1 ఫండమెంటల్ లా దగ్గర నుంచి మొదలుపెట్టి త్రీ న్యూ ప్రపోజిషన్స్ వరకు ఆ 2 భాగాల్లోనూ ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఒకటే అనేకం ఎలాగైంది, ఈ అనేకము ఏకత్వ భావనకి రావాల్సిన పద్ధతి అవసరం ఏంటి, ఎట్లాగా రావాలి, ఏకత్వ భావనతోనే మనం ఈ స్థూల జగత్తులో, ఈ భౌతిక జగత్తులో మన యొక్క రోజువారీ దినచర్యని, మన రోజువారీ జీవితాన్ని గడిపే విధానం ఏంటి, ఈ విషయాలు మనం మొదటి నుంచి చర్చించుకుంటూ వచ్చాం. ఇక చివరికి కంక్లూషన్ కి వచ్చాము. సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 2 చివరి పేజీల్లోకి వచ్చామన్నమాట. ఈ చివరి పేజీలోకి వచ్చేటప్పుడు కదా ఇంక ఇక్కడ ఒకటే అనేకం ఎలాగైంది, మనం దీనికి సంబంధించిన విషయాలు అంతగా రావు. అందువల్ల మనకి దీనికి ముందు వరకు, ఈ కంక్లూషన్ రాక ముందు వరకు చక్కగా అధ్యయనము కొనసాగింది, ప్రశాంతంగా చెప్పుకున్నాం. ఒకటే అనేకం ఎలాగైంది, దేన్ని చూసినా ఒకటితోనే తయారైంది. అంటే మనం ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషను, అంటే రూపము జీవము 2 భాగాలుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ 2 భాగాలు కూడా
ఒకటి నుంచే వచ్చింది అని ఇట్లాగా చెప్పుకుంటూ హాయిగా వెళ్ళిపోయాం. ఎక్కడ గందరగోళం గాని గజిబిజి గాని లేదు. చాలా స్పష్టంగా చక్కగా అర్థమవుతూ వచ్చింది మనకి, హాయిగా ఉంది. ఇప్పుడు కంక్లూషన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఏంటి, వీటికి సంబంధించి రకరకాల వాదనలు, సిద్ధాంతాలు మన నిత్య జీవితంలో ఉన్నాయి. బయటకు వచ్చేటప్పటికల్లా అంటే ఇప్పుడు పెద్దగా లేవు. ఈ సీక్రెట్ డాక్టర్ను రాసే కాలంలో అంటే 140 సంవత్సరాల క్రితం చాలా వాదనలు ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏమైనాయి, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అన్నట్టుగా దాంట్లో కొట్టుకుపోయినాయి అన్నమాట. ఆర్థిక వ్యవహారాలతో మొత్తం కొట్టుకుపోయింది. ఏది చూసినా గానీ దాని తర్వాతే, ముందు డబ్బు, తర్వాత ఇంకా వేరే విషయాలు మాట్లాడండి అంటారు. అట్లాగుందనమాట ఇప్పుడు. అందువల్ల మనకేంటంటే ఇది మనం ఇప్పుడున్నాము. ఇప్పుడు జనరేషన్‌లో మనం ఉన్నాము. దానివల్ల ఏమవుతా ఉంది, మన చుట్టూ ఉన్న విషయం ఏమో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఈ కంక్లూషన్‌లో చర్చింపబడుతున్న విషయాలు కొంచెం మనకి తెలియని విషయాలన్నట్టుగా వీటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి ఇప్పుడు అని మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ అక్కడక్కడ ఉంటారు వీళ్ళు వీటికి సంబంధించిన విషయాలతో. కాబట్టి మనం సమగ్రంగా అంటే ఏదో ఒకటి నేర్చుకుని మనం, అందుకే చివర్లో ఏమన్నారు, ఆమె ఒక చోట చాలా చక్కటి మాట ఒకటి, ఒకే వైపు వినమాకండి. మనం ఎక్కడ ఆపుకున్నామంటే ఇంగ్లీష్‌ది చెప్పుకుంటా, హియర్ వన్ సైడ్ అండ్ యూ విల్ బి ఇన్ ద డార్క్. హియర్ బోత్ సైడ్స్ అండ్ ఆల్ విల్ బి క్లియర్. కాబట్టి మనల్ని క్లియర్‌గా ఉండేటట్టుగా, స్పష్టంగా, ఎక్కడ ఏమాత్రం గజిబిజి లేకుండా, గందరగోళం లేకుండా ఉంచడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. అందుకని 2 వినండి. ఇప్పుడు మన నిత్య జీవితంలో మన చుట్టూ ఏమేంటి జరుగుతున్నాయో, వాళ్ళు ఏమేంటి సిద్ధాంతాలు చేస్తున్నారో, ఏమి వాదిస్తున్నారో, దేనికోసం వెంపర్లాడుతున్నారో, దేనికోసం ఈ సమస్త మానవాళి పరుగులు పెడుతూ వెళ్తున్నారో అది వినండి, అది చూడండి. ఈ సీక్రెట్ డాక్టరీన్ దీంట్లో ప్రస్తావించబడిన విషయాలు, వీటిని జాగ్రత్తగా వినండి. అప్పుడు మీరు ఒక సమన్వయంతో, ఒక చక్కటి నిర్ణయంగా తీసుకుని, ఒక చక్కటి మార్గంగా ముందుకు పయనించండి. ఇంకెక్కడ మీరు కంగారు పడాల్సింది, గజిబిజి పడాల్సింది ఏమి లేదు. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ గజిబిజి నుంచి వాళ్ళని ఒక స్పష్టమైన అవగాహనలోకి తీసుకువెళ్ళగలుగుతారు మీరు. ఎందుకంటే మీరు 2 వైపులా విన్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవైపే విన్నారు, ఒకవైపే వింటున్నారు. మనం 2 వైపులా విన్నాం. దానివల్ల ఏమైంది, అందుకే మనకి దీనికి పుస్తకం పేరు ఎలా పెట్టారు, ద సీక్రెట్ డాక్టర్, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ. ఈ ముగ్గురు 3 దారుల్లో ఉన్నారు. ఎవరి వాదనలు వాళ్ళయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళయి. ఇప్పుడు 4వది వచ్చింది మనకి, మనీ, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఈ మూడిటిని మొత్తాన్ని నొక్కేసినట్టు అయిపోయింది. ఈ 3 కూడా దానికి లోబడే ఉంది తప్పితే మీరు ఏదైనా చేయండి, పైన టాప్ లో హెడ్డింగ్ ఏంటి, డబ్బు, దాని చుట్టూనే తిరుగుతూ ఉందన్నమాట మొత్తం వ్యవహారం. ఇదంతా మరి దీన్ని మనం కాదంటానికి లేదు. ముందు ఉన్నదాన్నే ఒప్పుకోవటం, ఉన్నదాన్ని గ్రహించటం, రిసీవ్ చేసుకోవటం, ఉన్నది ఉన్నట్టుగా రిసీవ్ చేసుకోవటం. దాన్ని మనం ఈ సీక్రెట్ డాక్టర్లో ప్రస్తావించబడినటువంటి విషయాలతో దాన్ని జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవడం, క్లియర్ అయిపోతుంది మనం. అంటే 2 వైపులా విన్నాం, క్లియర్, స్పష్టమై అయిపోతుంది. మనం ఎక్కడ గజిబిజి చెందాం. ఆ పద్ధతిలో ఈ కంక్లూషన్ రాశారనమాట. మనం ఎక్కడ గజిబిజి పడకుండా, మనం ఇతరుల గజిబిజిని తొలగించడానికి తయారు చేస్తున్నారు మనల్ని. కాబట్టి ఇది ఈ కంక్లూషన్ అన్నది ఇప్పుడు ఇప్పటి వరకు విన్నది ఒక ఎత్తు అయితే, ఈ కంక్లూషన్ ఒక ఎత్తు అనమాట. ఇప్పటి వరకు విన్నది ఏంటి, మనం ఆ విషయాలు ఇదండి, ఓకే, ఒక నిర్ణయం, ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది ఈ సృష్టికి సంబంధించి. ఇట్లాగా
మనకి ఆ 2 భాగాలుగా ఏదైతే ఉందో బ్రహ్మాండోత్పత్తి క్రమము, మానవోత్పత్తి క్రమము. ఇట్లాగే ఈ 2 ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ ద్వారా ఈ పరిణామంలో అభివృద్ధి చెందుతూ ఎట్లాగా ఏకత్వం కేసు వెళుతూ ఉన్నది ఇదంతా కూడా అని ఒక చక్కగా ఒక క్రమ పద్ధతులు అన్నీ వింటూ చక్కగా ఒక అవగాహన చేసుకున్నాం. కానీ నిజ జీవితంలోకి వచ్చినప్పటికల్లా మొత్తం తిరకాసు అయిపోయింది. మొత్తం తలకిందులైనట్టుగా ఉంది. ఇక్కడ అసలు ఏమీ లేదు ఇక్కడ మనకి. అది. దీన్ని మనం సమన్వయం చేసుకోవాలి. అందువల్ల ఇక్కడ ఏమున్నది మనం చూడాలి. మనకి సీక్రెట్ డాక్టర్‌లో ఏం చెప్పబడింది చూడాలి. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వెళుతూ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని అంటే మనం మన నోటితో ఏం చెప్పక్కర్లేదు. మన నుంచి ప్రసారమయ్యే థాట్ ఫార్మ్స్, ప్రకంపన అవే అవతల మొత్తాన్ని సర్దేస్తుందనమాట. మనం మాట్లాడకుండానే అట్లా తయారు చేస్తుందనమాట ఈ కంక్లూషన్ ద్వారా మనల్ని. అందుకని ఇది కూడా చాలా ఇంపార్టెంట్‌గా, చాలా ముఖ్యంగా మనం జాగ్రత్తగా అంటే వినటానికి తగ్గ విషయాలేమీ లేవు అన్నట్టుగా మనకి అప్పుడప్పుడు అనిపించవచ్చు. కానీ ఇది కూడా చాలా, చాలా ముఖ్యమైనదనమాట. ఇప్పటి వరకు విన్నది ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ కంక్లూషన్‌కి సంబంధించింది ఇది ఒక ఎత్తనమాట. ఒక 3, 4 పేజీలుంది. ఆ 3, 4 పేజీలే 2 వాల్యూమ్స్‌కి సంబంధించి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ జేయటానికి ఈ 4 పేజీలు ఇచ్చిందనమాట. లేకపోతే ఒక కాలుతోనే మనకు బయటకొచ్చేవాళ్ళం. కుంటుకుంటూ నడుస్తాం ఇక మనం. ఈ కంక్లూషన్ లేకుండా మనం గనక ఈ సీక్రెట్ డాక్టర్‌ని అధ్యయనం పూర్తి చేసుకొని బయట లోకంలోకి అడుగు పెడితే కుంటుకుంటా నడవాల్సిన అవసరం ఏర్పడేది. ఎందుకంటే మనకి ఒక్కటే తెలుసు. ఒకవైపే విన్నాం. రెండో వైపు తెలియదు. అట్లాగవుతుందన్నమాట. అందుకని ఈ 4 పేజీలతో మనకి ఇంకొక కాలు కూడా వచ్చేసిందన్నమాట. అంటే 2 కాళ్ళతో మనం చక్కగా నడవగలం అన్నమాట అన్నట్టుగా. క్రితం క్లాసులో మనం ఏంటంటే ఈ జాతులకి సంబంధించి మూల జాతులు అవి ఎలాగ ఏర్పడుతున్నాయి, ఒక జాతిలో నుంచి ఇంకొక జాతి ఎలాగా వస్తూ ఉన్నది. ఈ భూభాగాలు ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీని మీద ఆధారపడే చారిత్రక ఆధారాలతో వాళ్ళు తవ్వినప్పుడు ఎక్కడైనా మనం ఏదైనా ప్రాచీనమైన వాటికి సంబంధించి ప్రాచీన శిథిలాల నుంచి అక్కడి నుంచి సేకరించి ఏదైనా సమాచారం దాన్ని బట్టి చరిత్రని వాళ్ళు నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఎవరూ చూడలేదు కదా, చెప్పేవాడు ఎవడూ లేడు మనకి. ఇట్లా జరిగింది అని మేము చూసాము, ఇది ఇలాగా జరిగింది, అశోక చక్రవర్తి పరిపాలన మేము చూసాము అని ఎవడన్నా వచ్చి మనకి చెప్తాడా? ఎవడు లేడు కదా. అట్లాగే 1000 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది అని ఎవడు చెప్తాడు? మనకి చెప్పేవాడు లేడు. అందువల్ల మనం అంత ఊహగా అంటే దొరికిన ఆధారాలతో అక్కడ తవ్వకాల్లో ఏదైతే దొరుకుతాయో వాటిని విశ్లేషించుకుంటూ వెళితే ఇది ఇట్లాగా జరిగి ఉండాలి అని మనం ఒక చరిత్రని రాసుకుంటూ వస్తున్నాం భౌతికంగా. ఇటు సైన్స్ గాని, ఇటు ఆంథ్రోపాలజిస్ట్స్ గాని, ఆర్కియాలజిస్ట్స్ గాని వీళ్ళందరూ కూడా దాన్ని ఆ చరిత్రని నిర్మిస్తూ వస్తున్నారు. దానికి ఇట్లా కాదు ఇలాగా ఉంటుంది, ఈ ఖండాలు ఇట్లాగా మారిపోతూ ఉంటాయి, ఒక జాతి మారే కొలది ఆ జాతికి అవసరానికి తగ్గట్టుగా భూఖండాలు పైకి వెలువడతాయి, పైనున్న భూఖండాలు సముద్రాల్లోకి వెళ్ళిపోతాయి, సముద్రాలు కొత్తగా వస్తాయి, భూఖండాలు ఆ సముద్రంలో మునిగిపోతుంటాయి, భూఖండాలు మునిగిపోయిన ప్రాంతంలో సముద్రాలకు వస్తూ ఉంటాయి. ఇట్లాగా భూమి యొక్క చిత్రం మారిపోతూ ఉంటుంది. మన చిత్రం ఎలాగా ఉంటుందో మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక సంవత్సరానికి ఒక ఫోటో తీసామనుకోండి, ఎన్ని చిత్ర విచిత్రాలుగా ఉంటాయి మనకి. పుట్టినప్పుడు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం వయసు, 5వ సంవత్సరం వయసు, ఇట్లాగా సంవత్సరానికి ఒక ఫోటో మా ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి, ఎంత మార్పు అది, ఎన్ని చిత్రాలుగా ఉంటాయి. అట్లాగే భూమి కూడా మార్పులతో ఉంటుంది.
కాబట్టి నువ్వు చరిత్రను ఎలాగ రాయగలవు? వీటిని పరిగణనలోకి తీసుకోకుండా నువ్వు చరిత్రను రాయడానికి అసాధ్యమవుతుంది. మరి ఇదేమో బుళక్కి అంటున్నావు మరి. సైన్స్ ఏమంటుంది? వాళ్ళ దారిన వాళ్ళెళ్తూ ఇటు ఆధ్యాత్మికము, ఇటు ఈ లా ఆఫ్ ఎవల్యూషను ఇట్లాగే ఏమీ లేదనేది వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చరిత్ర చక్కగా ఉన్నట్టుగా యథార్థమైనటువంటి చరిత్ర మనకి రావాలి అంటే దీన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి అని ఆ విషయాలు మూల జాతికి సంబంధించిన విషయాలు వాటితో పాటు ఎందుకంటే జాతులు నివసించడానికి అనువుగా ఈ మా భూమి మారిపోతుంది. భూమి ఎందుకు మారిపోతున్నది? ఆ భూమి మీద ఉన్నటువంటి మానవాళి అభివృద్ధి చెందే కొలది ఎవల్యూషన్ లో దానికి అనుగుణంగా భూఖండాలు, సముద్రాలు, ఆ ప్రాంతాలన్నీ మార్పులు చెందుతూ ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటున్న ఉదాహరణ, తక్కువ జీతంలో ఉన్నప్పుడు ఒక గదిలో ఉన్నాడు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు కూడా మళ్ళీ నలుగురు ఒక్క గదిలో అలాగ సర్దుకున్నారు. మరి తప్పదు, వాళ్ళకి లేదు ఇంకా. అట్లాగే ఆ వికాసానికి అనుగుణంగా అట్లాగా ఆ ప్రాంతాలు ఉన్నాయి. అప్పుడు ఇక జీతం పెరిగింది, ఉద్యోగం హోదా పెరిగింది, దానికి తగిన విధంగా 3 గదులు 4 గదులు అన్నట్టుగా పెద్ద ఇల్లు తీసుకున్నాడు. అట్లాగే ఒక జాతి వచ్చేటప్పటికల్లా ఆ జాతి వికాసం ఎంతో వికాసం చెందింది. దానికి అనుగుణంగా ఈ భూమి మరి వాడికి అనుగుణంగా ఇల్లు కావాలి కదా. అంతకుముందు ఉన్నవాడు తక్కువ వికాసం ఉన్నవాడికి ఎట్లాగైతే భూమి ఉన్నదో, భూమి, సముద్రాలు, అరణ్యాలు ఇట్లాగా ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా బాగా వికాసం చెందిన వాడికి కూడా ఉంటే మరి ఎంత ఇరుకుగా ఉంటుంది అది. జీతం, హోదా పెరిగి ఆ ఒక్క గదిలోనే సర్దుకుంటాడు. ఎంత చాలా కష్టం అనిపిస్తుంది. అంతకుముందు తప్పదు. అందుకని బాగానే ఉందండి అంటాడు. ఒక్క గదైనా బాగానే ఉందండి అంటాడు. ఎప్పుడైతే వీడికి హోదా పెరిగి జీతం పెరిగిందో, అబ్బే చాలా కష్టం ఉందండి, ఇక లాభం లేదు, ఇక్కడ ఉండటానికి కష్టంగా ఉంది, చాలా కష్టం. మరి అంతకుముందు ఉన్నావు కదయ్యా, అంతకుముందంటే మరి తప్పలేదు. అంటే ఆ వికాసం తక్కువగా ఉంది, సరే సర్దుకున్నాడు. వికాసం పెరిగింది కాబట్టి ఇంకా వాడి వికాసానికి అనుగుణంగా చక్కటి ఇల్లు కావాలి వాడికి. అట్లాగే ఈ జాతుల యొక్క వికాసానికి అనుగుణంగా భూమి యొక్క ఖండాలు, సముద్రాలు, అరణ్యాలు మార్పులు చెందుతూ ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకుంటే గాని సమగ్రమైన చరిత్ర మనకి రాదు. ఎప్పటి నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం చరిత్ర రాయాలి అనుకుంటే ఈ జాతుల గురించిన విషయాలు రావాలి. ఈ జాతుల యొక్క వికాసానికి సంబంధించిన విషయం రావాలి. అప్పుడు భూఖండాలు ఎక్కడ మునిగినాయి, ఎక్కడ తేలినాయి, సముద్రాలు కొత్తగా ఎక్కడొచ్చినాయి, అంతకు ముందున్న సముద్రం ఏమైంది, కొత్తగా సముద్రాలు ఎక్కడొచ్చినాయి, ఇట్లాగా రావాలన్నమాట. అంటే దీంతో కలిపి వాడు చూసుకుంటే తప్ప సమగ్రమైన చరిత్ర రాదు. అందుకని మనం ఏం చేసామంటే సీక్రెట్ డాక్టర్, సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ ఈ మూడిటిని సమన్వయం చేస్తూ ఉన్న యథార్థమైన విషయం ఏదైతే ఉందో దాన్ని మన ముందు ఉంచారు, మానవాళి ముందు ఉంచారు అనమాట. దీన్ని చూసుకుంటూ ఈ సీక్రెట్ డాక్టర్లో ఇవ్వబడిన విషయాన్ని గమనిస్తూ దాని ఆధారంతో దాన్ని కలుపుకుంటూ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో దాన్ని చూడండి మీరు. అప్పుడు మీకు సమగ్రమైనటువంటి చరిత్ర వస్తుంది. మీకు ఏది కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు పసిపాపడు చూస్తుండగానే యువకుడుగా ఎదిగిపోయినట్లు పరిణామ విధానంలో మానవ వికాసం నెమ్మదిగా జరిగిపోతుంది. ప్రకృతిలో సంభవించే సంక్షోభాలకు తట్టుకొని ఒక జాతి మరొక జాతిగా పరిణామం చెందుతుంది. 5వ ఉపజాతి 6వ ఉపజాతిగా మారే సంధి కాలంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు నేటి యూరప్ ఖండంలో అనేకమైన మార్పులు తెస్తాయి. ఇప్పుడు అది జరగబోతూ ఉందన్నమాట. ఇప్పుడు 5వ ఉపజాతి చివరి దశకు వచ్చింది, ఇక 6వ ఉపజాతి ప్రారంభం కావాలి. అటువంటి సమయంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు ఎందుకంటే 6వ ఉపజాతికి తగినట్టుగా వాళ్ళు 5వ ఉపజాతి కన్నా ఎక్కువ వికాసం చెందిన వాళ్ళు. వాళ్ళు ఇక డబ్బుని లెక్క చేయరిక, కులాన్ని, మతాన్ని, జాతిని వీటేటిని లెక్క చేయరిక. సర్వమానవ సోదరత్వము ఇటువంటి వాటిలోకి నెమ్మదిగా వస్తారు వాళ్ళు.
మరి దానికి తగిన విధంగా ఈ భూఖండాలు గాని, సముద్రాలు గాని, అరణ్యాలు గాని మార్పులు రావాలి. అట్లా అనేకమైన మార్పులు తెస్తాయి. ఆ మార్పులు రావాలంటే మరి ప్రకృతి వైపరీత్యాలు ఉండాలి. భూకంపాలు రావాలి. వాటితో అన్నీ సర్దుకుంటాయన్నమాట. వీళ్ళకి అనుగుణంగా. అట్లాగే అమెరికా ఖండంలో కూడా మార్పులు వస్తాయి. 6వ జాతి పుంజుకునే వేళకు అమెరికా ఖండం అంతర్ధానమవుతుంది. 5వ ఉపజాతితో పాటు కాలం చెల్లిన 4వ జాతి కొంతకాలం ఉండగలిగినట్లు 6వ జాతి ప్రారంభ దశలో 5వ జాతి కూడా కొంతకాలం మనగలుగుతుంది. 6వ జాతి మానవుల ఆకారంలో, మనఃప్రవృత్తిలో మార్పులు ఉంటాయి. కానీ పూర్వం వలె పెద్ద పెద్ద రాక్షసాకారాలు మాత్రం ఉండవు. ఎందుకంటే మనకి శారీరక శ్రమ బాగా తగ్గిపోతుంది. అంత అవసరం లేదు. అంత మనసు ఇప్పటికే స్మార్ట్ అని వచ్చేసిందా? అన్ని ఊరికే ఒక క్లిక్‌తో మనకు కావాల్సినయన్నీ చేసేటట్టు రోబోలు వచ్చినాయి. అంతా ఎట్లాగా అయిపోయింది మనకు చూడండి. ఇక ఇవన్నీ పోయి మన ఆలోచనలో సంకల్పం మాత్రం చేత తలుపు తీ, ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాం. తలుపు తెరు అని మనం నోటితో కూడా అనటం లేదు. ఆ! అని ఆ మనసులోనే సంకల్పం తలుపు తెరుచుకుంటుంది. అంత దాకా వచ్చేస్తాయన్నమాట ఇది రాబోయే రోజుల్లో. మరి దానికి అనుగుణంగా ఈ మార్పులు వస్తాయి మరి. ఒకప్పుడంటే ఇక మా శ్రమతో, శారీరక శ్రమతో ఎన్నో పనులు చేయాల్సిన అవసరం ఉండేది. కాబట్టి మనకి 5వ ఉపజాతి ప్రారంభంలో, 4గో జాతి చివరిలో ఒక్కొక్కళ్ళ ఆకారాలు ఎలాగో ఉన్నాయి. రావణాసురుడు మరి అట్లా వెనక్కి వెళితే 20 అడుగులు, 30 అడుగుల మనుషులు భారీ ఆకారాలతో. ఏనుగులు మనకి ఇప్పుడున్న ఏనుగుకి పదింతలుగా. అందుకనే వాటికి భారత యుద్ధంలో ఉపయోగపడ్డ ఏనుగులు ఏవైతే ఉన్నాయో భారత యుద్ధంలో, ఆ ఏనుగు సైజు మన ఏనుగుకి 10 ఉంటుంది. దాన్ని శరభము అంటారు అందుకనే. ఏనుగు అనకుండా శరభము. 10 సైజులో ఉండేవి అవి. మనుషులు అట్లాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం తగ్గింది. అందుకనే ఇప్పుడంతా మనం మన యొక్క ఆకారాలు 5 అడుగులకి 5.5 అడుగులు అలాగా తగ్గిపోతా ఉంది. పెద్ద పెద్ద రాక్షసాకారాలు మాత్రం ఉండవు. 4వ, 5వ జాతి అంత్యదశ చెందేటప్పటికి మానవుడు ఎంతో దిగజారిపోయినాడు. 5వ జాతి ఆరంభము నుండి మానవుని ఉన్నతి ప్రారంభమైంది. మానవుడు ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని పొందగలడు. ఇట్లాంటి ఆధ్యాత్మిక ఔన్నత్యం పొందేటందుకు అనువైన శరీర సౌష్ఠవం కూడా పొందగలడు. రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికంగా అంటే చాలా తేలికగా అనమాట. సాధనలు, ధ్యానం చేయటాలు ఏం లేదు. విన్నంత మాత్రం చేత, ఉచ్చరించినంత మాత్రం చేత ఇంత ఇదిగా ఆ ఏకత్వ అనుభూతిలోకి వెళ్ళిపోతారన్నమాట. ఆ సౌండ్ వైబ్రేషన్స్ కి ఇంతగా ప్రతిస్పందించేటట్టుగా సున్నితంగా తయారవుతారు రాబోయే రోజుల్లో. దాన్ని కొంత ఇప్పుడే మనం ప్రవేశపెట్టాం మన అధ్యయనంలో. రాబోయే రోజుల్లో 6వ ఉపజాతిలో అధ్యయనం ఎలాగా ఉంటుందో అది శాంపిల్ గా మనం ఇప్పుడే మొదలుపెట్టాం. పాతాళం అనే మాటను ఆధునికులు మరిచిపోయారు. భారతీయులకు అమెరికా ఖండము పాతాళం. కారణము గోళాకారముగానున్న భూమిలో భారతదేశమునకు క్రిందుగా అమెరికా ఖండం ఉంది. పాతాళముగా భావించబడే అమెరికా ఖండంలో నూతన జాతికి అంకురార్పణ జరగవలసి ఉంది. 5వ ఎందుకు అమెరికా ఖండము అంతర్ధానం అవుతుంది అంటున్నారు కదా. 6వ జాతి పుంజుకునే వేళకు అమెరికా ఖండం అంతర్ధానం అవుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి అమెరికా ఖండము 6వ జాతికి మరింత వికాసము చెందినటువంటి ఈ 5వ ఉపజాతి కన్నా ఎక్కువ వికాసము చెందినటువంటి 6వ ఉపజాతికి అది వాసయోగ్యంగా ఉండదు. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. అందుకని దీన్ని అది ఖండమే సముద్రంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట.
అమెరికా ఖండంలో నూతన జాతికి అంకురార్పణ జరగవలసి ఉంది. 5వ జాతి కన్నా అన్ని విధాల 6వ జాతి ఉత్తమ స్థాయిలో ఉండగలదు. పరిణామంలో కొన్ని జాతులు అధఃపతనము పొందుతూ ఉంటాయి. క్రింద కొద్దిగా జారిన మానవత్వం మరలా ఊర్ధ్వగతి పొందుతుంది. ఇవన్నీ ఏంటంటే లా ఆఫ్ పీరియాడిసిటీ ప్రకారం, పర్యాయత్వ ధర్మం ప్రకారం ఊర్ధ్వగతికి చెందుతాయి కొన్ని, మళ్ళీ అదే సమయంలో ఊర్ధ్వగతికి వెళ్ళింది మళ్ళీ అధోగతికి వస్తూ ఉంటుంది. ఇట్లాగా పర్యాయత్వంగా పగలు రాత్రి అయినట్టు, రాత్రి పగలైనట్టు ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. క్రింద కొద్దిగా జారిన మానవత్వం మరలా ఊర్ధ్వగతి పొందుతుంది. ఏది ఎక్కడ ఆగటం అనేది ఉండదు. ఇలాగా వలయంగా సర్కిల్ గా పైనుంచి కిందకి మనం గ్లోబులో ఈ మనకి సర్కస్ లో గ్లోబ్ ఒక ప్రత్యేక ఆకర్షణ. గ్లోబ్ లో మోటార్ సైకిల్ తో విన్యాసం చూడండి. మరి ఆ గ్లోబ్ ఏంటి, కింద నుంచి పైకి వెళ్తాడు, పైనుంచి కిందకు వస్తాడు. అట్లాగా అటువంటి గ్లోబ్ ఆకారంలో మనకి ఈ పరిణామం జరుగుతూ ఉన్నదన్నమాట. పైనుంచి కిందకి రావడం, కింద నుంచి మరలా పైకి రావడం, సూక్ష్మం నుంచి స్థూలానికి, స్థూలం నుంచి మరలా సూక్ష్మానికి, మరలా వెళ్ళేటప్పుడు మరింత మెరుగ్గా, మరింత వికాసంతో ఇలాగా జరుగుతూ ఉంటుంది. అంతకు ముందు కన్నా వికాసం చెందుతూ అప్పుడు భూతలంపై సిద్ధ పురుషులు నివసిస్తారు. జాతులు, ఉపజాతులు ఊర్ధ్వముఖంగా పరిణామం చెందుతూ ఆధ్యాత్మిక వికాసాన్ని పొందుతాయి. రాబోయే రోజుల్లో జరిగేదన్నమాట ఇది. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగలిగిన వారు మరింత శీఘ్రంగా పురోగతి పొందుతారు. అట్లా మారలేని వారు జాడ తెలియకుండా అంతర్ధానం అయిపోతారు. అంటే మార్పులకి మనం సిద్ధపడాలి, మార్పుని మనం స్వీకరించాలి. ఆ మార్పును స్వీకరించి దానికి అనుగుణంగా మనం ముందుకి వెళుతూ ఉండాలి. అంటే మార్పుని ఎటువైపుకి తీసుకువెళ్ళాలి అనేది, అది మార్పు అధపాతాలానికి కాకుండా ఊర్ధ్వముఖంగా వెళ్ళేటట్టుగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండటం అనేది. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగలిగిన వారు మరింత శీఘ్రంగా పురోగతి పొందుతారు. పురోగతి పొందడము అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తీసుకువెళ్ళడము అన్నట్టుగా. సమాజంలో ఒక ప్రాంతంలో ఒకడు చక్కగా అభివృద్ధి చెంది ఉన్నాడు అనుకోండి, వాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, అన్ని నియోజకవర్గాలకి ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ ఒక నియోజకవర్గానికి సంబంధించి మినిస్టర్ అయ్యాడు ఆ ఎమ్మెల్యే. దాంతో ఏమైంది, ఆ నియోజకవర్గానికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని పథకాలు అక్కడ వేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేయటానికి మిగతా నియోజకవర్గ అన్నిటికన్నా ఎక్కువగా అభివృద్ధి చెందేటట్టుగా మినిస్టర్ చేయగలుగుతాడు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ఒకడు పురోగతి చెందుతున్నాడంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పురోగతి చెందేటట్టుగా మనం మాటలతో వాళ్ళని చెప్పి వాళ్ళని ఏం చేయక్కర్లేదు. మనల్ని చూసే, మనల్ని ఆదర్శంగా తీసుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మార్పుకు వస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం చక్కగా పురోగతి చెందుతూ ఉండడం, మనం నిరంతరం ఏకత్వానుభూతితో ఉంటే మన నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ చుట్టూ ప్రసారం అవుతూ ఉంటాయి. దానివల్ల ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రభావితులై వాళ్ళలో కూడా ఒక చక్కటి ఆలోచనలు రావడం మొదలు పెడతాయి. మనం చెప్పటాలు, బోధించటాలు, ప్రైవేట్ క్లాసులు చెప్పటాలు ఏం లేదు. మన యొక్క పాజిటివ్నెస్ ఈ ఏకత్వ భావనకి అన్నట్టుగా మనం ఏదైతే మనం ముందుకు వెళ్తున్నామో మన లక్ష్యం చేరడం కోసం, అవే ఈమె చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. అట్లా మారలేని వారు జాడత లేకుండా అంతర్ధానం అయిపోతారు. మార్పు
ప్రకృతి విలాసము, ప్రపంచ కర్మ నియతి. ప్రకృతిని నవ్య నూతనంగా ఉండేటట్లు చేస్తుంది. అదృశ్యంగా ఉండే ప్రకృతి శక్తి. మార్పు సహజం అది. ఎప్పుడు ఒకేలాగా ఉండడం అనేది కాదు. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒకే సమయానికి ఇలాగ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని చెప్పుకుంటున్నాం. కానీ చెప్పిన విషయాన్ని ఇంకో పద్ధతిలో, చెప్పింది చెప్పినట్టు కాకుండా, మరలా కాకుండా, ఇంకొక కోణంలో నుంచి, ఇంకొక ఉదాహరణ తీసుకొని, కొత్త కోణంలో నుంచి ఎన్నో రకాలుగా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, నూతనంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇట్లాగా మార్పు, మార్పుతో ఉండాలన్న. ఎప్పుడు ఒకేలాగా నిన్న చెప్పుకున్నదే ఇవాళ గాకుండా. మనం ప్రారంభంలో చెప్పుకున్నదైనా సరే, ప్రారంభంలో ఇగో పుస్తకం గురించిన మనం కొంత వివరం చెప్పుకుంటున్నాం గదా! ఈ చదవబోయే గ్రంథానికి సంబంధించిన వివరము అని. మరలా అదే చెప్పుకుంటున్నాం. కానీ చెప్పిన ప్రతిసారి అంతకుముందు కన్నా నూతనమైనటువంటి ఆలోచనలు అవి వింటూ ఉంటే, దానికి సంబంధించి మనలో మేల్కొంటూ ఉన్నాయి. ఇంకొక కొత్త కోణంలో అది మనకు అర్థమవుతూ ఉన్నది. వర్తమానం గతం నుండి ఉద్భవిస్తుంది. ఇది మనం సామాన్యంగా మనం అనుకునేది. అంటే నిన్నటి నుంచి నేడొచ్చింది అని గదా! భవిష్యత్తును వర్తమానం ప్రసవిస్తుంది. భవిష్యత్తును వర్తమానం ప్రసవిస్తుంది. అంటే ఈరోజు రేపవుతుంది. నిన్న, నేడు, రేపు. 3 మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ 3 ఎట్లాగొచ్చినాయి? ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. అంటే మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో నేడు ఎక్కడి నుంచొచ్చింది? ఈ నేడుని ఎవరు పుట్టిచ్చారు? నిన్న పుట్టిచ్చింది. గతం నుండి ఉద్భవించింది. బావుంది. మరి రేపెవరు పుట్టిస్తారు? ఇదిగో ఈ రోజుది. నేడు రేపుని పుట్టిస్తుంది. అట్లా ఎప్పటికప్పుడు ఇక. కానీ మనకి మామూలుగా సాధారణంగా చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఇది. దీంట్లో ఏమి అనుమానం లేదు గదా! వర్తమానము గతము నుండి ఉద్భవిస్తుంది. భవిష్యత్తును వర్తమానం ప్రసవిస్తుంది. కానీ ఇక్కడే తమాషా ఉంది. చాలా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్తున్న దానికి. కానీ అసలు ఉన్న వాస్తవం ఏంటి? ఇది మనకు క్లియర్ గానే ఉంది గదా! నిన్న ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడి నుంచొచ్చింది? నిన్నటి నుంచి వచ్చింది. నిన్న నేడుని పుట్టించింది. నేడు బయటకొచ్చింది. ఇప్పుడు నేడు. ఈ నేడు నుంచి రేపు పుట్టింది. రేపు అనే దాన్ని పుట్టిందది. అది రేపేమవుతుంది? రేపు వచ్చేటప్పటికల్లా మళ్ళా అది నేడవుతుంది. ఈ నేడుదేమో భవిష్యత్ మన భూతకాలం అయిపోతుంది. గతం అయిపోతుంది. ఎప్పటికప్పుడు అదేమవుతోంది? ఎప్పుడు గతం గతం లాగానే ఉండడం లేదు. వర్తమానం వర్తమానం లాగానే ఉండడం లేదు. భవిష్యత్తు భవిష్యత్తు లాగానే ఉండడం లేదు. ఆ 3 మాటలు ఉన్నాయి గానీ, గతం, వర్తమానం, భవిష్యత్తు. ఈ 3 మాటలు ఎప్పుడూ ఉన్నాయి. ఎల్లప్పుడూ బాగానే ఉంది. కానీ ఆ గతం ఏది అనేది 3 వచ్చేస్తున్నాయి. గతము నిన్నటిది గతము సరే అన్నాం. ఈ రోజుది అది రేపటికి గతం అయిపోతా ఉంది. మళ్ళా నేడు అనేది అంటే నిన్న భవిష్యత్ అని ఏదైతే అనుకున్నామో అది నేడుగా వర్తమానం అయిపోయింది. ఇట్లాగా వరుసగా వెళ్ళిపోతూనే ఉన్నాయి. అంటే ఈ 3 మాత్రం కదలకుండా ఉన్నాయి. తమాషా అదనమాట ఇక్కడ. జాగ్రత్తగా ఆలోచిస్తే 3 కదలటం లేదు. గతం కదలటం లేదు. వర్తమానం కదలటం లేదు. భవిష్యత్తు కదలటం లేదు. ఆ మూడిటి నుంచి వెళుతున్నది ఏదైతే ఉందో అవి మార్పులకి గురి అవుతూ ఉన్నాయన్నమాట. ఇది మనకి మామూలుగా సాధారణంగా చూస్తే తెలిసేది. ఆ 3 మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఆ 3 పాయింట్లు, ఆ 3 కీలకమైనవి. గతం, వర్తమానం, భవిష్యత్తు ఉన్నాయి. బాగానే ఉన్నాయి.
వర్తమానం గతము నుండి ఉద్భవిస్తుంది, భవిష్యత్తును వర్తమానం ప్రసవిస్తుంది. దీంట్లో కూడా ఏమీ తప్పుగా ఏమి లేదు. స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉంది. వాస్తవంగానే మనకి తెలుస్తున్నదే అది. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ మొదలైంది. ఓ వర్తమానమా, నీకు పితరులు తండ్రి లేరని నీకు తెలియదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? వర్తమానానికి తండ్రి ఎవరు? గతం. గతం నేడుని ప్రసవించింది కాబట్టి ఆయన తండ్రి, పితరుడు. ఈయన కుమారుడు నేడు. మళ్ళా నేడు ఏం చేస్తున్నాడు? వీడు ప్రసవించింది భవిష్యత్తు అయిపోతుంది, భవిష్యత్తుని ఇది ప్రసవించింది. కానీ ఓ వర్తమానమా, ఇక్కడే ఉందన్నమాట తాళం చెవి. ఇప్పుడే చాలా కీలకమైన విషయం. ఓ వర్తమానమా, నీకు పితరులు తండ్రి లేరని నీకు తెలియదు. నిన్ను నీవే ప్రసవిస్తున్నావు తప్ప ఇంకేమీ కాదని ఎరుగవు. నీ నోటి నుండి జరిగిపోయిన క్షణం నుండి నేను పుట్టుకు వచ్చాను, నేను గతానికి బిడ్డను అనే మాట జారిపోయిన క్షణంలోనే నీవు వర్తమానం కాకుండా గతం అయిపోతున్నావు. ఈ విధంగా గతము, వర్తమానము, భవిష్యత్తు సదా వర్తించే ఏకత్వం యొక్క 3 రూపాలు. సత్ పరమాత్మ లేక అస్థి, ఈజ్ అబ్సల్యూట్ యొక్క మహామాయ ఇదంతా. పై మాటలు ఒక మహర్షి అన్నారు, పరమ గురువుల్లో ఒకరు ఉన్నారు అనమాట. వీటి సారం బహు కొద్ది మంది ఆధ్యాత్మిక విధులకు మాత్రమే తెలుసు. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? వర్తమానంలో జరుగుతోంది. ఎప్పుడు ఉండేది ఒకటి ఉన్నది కదా, దానికి ఉండటమే. దానికి గతం లేదు, దానికి భవిష్యత్తు లేదు. దాంట్లో జరుగుతుంది ఇదంతా. ఎంత చక్కగా అంటే దాని ఆధారంగా ఇవన్నీ జరుగుతున్నాయి. దేని ఆధారంగా? వర్తమానం ఆధారంగా. ఉన్నది అంతే, ఉంది. ఆ ఉన్నదానికి గతం లేదు, ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతంగా, మార్పులకి గురి కాకుండా. తిరిగే చక్రానికి ఇరుసు ఎట్లాగైతే తిరగకుండా ఉండే ఇరుసు ఆధారము, తిరిగే దేనికైనా కానీ తిరగనది ఆధారం. ఏదైనా చూడండి, ఒకటి తిరుగుతున్నది అంటే తిరగంది ఒకటి ఆధారంగా ఉంటేనే తిరిగేది ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నామంటే కదలకుండా ఉన్న రోడ్డు ఆధారం మనకి. రోడ్డు కూడా కదులుతూ వెళ్తే మనం ఏం చేస్తాం అంటే మనం కదలం. ఇప్పుడు అట్లా ఏర్పాటు చేశారనుకో, ఈ మోకాళ్ళ నొప్పులతో వీళ్ళు బాధపడుతున్నారు ప్రజలు, నడవలేకపోతున్నారు కాబట్టి రోడ్లనే నడిపిద్దాం, వీళ్ళు నడవకుండా నిలబడతారు, లేదా కుర్చీలు వేస్తారు, కుర్చీలో కూర్చుంటారు, రోడ్లు నడుస్తూ వెళ్తాయి, అది రోడ్డు వెళ్తూ ఉంటుంది. ఏదైనా ఒకటేమో కదులుతుంది, ఒకటి కదలదు. ఈ రెండు విషయాలు మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ దర్శనం ఇస్తాయి. కథలన్నది పరమాత్మ, సత్యం, అస్థి, అబ్సల్యూట్. కదిలేదంతా దాని యొక్క మహామాయ. కదులుతుంది అన్నట్టుగా గతము, కదులుతుంది అనేటట్టుగా ఏమైంది? కాలం అనేది వచ్చేటప్పుడు కల్లా గతం వచ్చేసింది, వర్తమానం వచ్చింది, భవిష్యత్తు వచ్చేసింది. కానీ వాస్తవంగా 3 ఉన్నాయంటే లేవు. కానీ ఉన్నాయి అన్నట్టుగా మనకి భ్రమ కల్పిస్తుంది. ఇది లేదు అంటే ఈయన పిచ్చి ఆసుపత్రిలో చేర్చుండంటారు. ఎందుకంటే మనం అట్లాగా అలవాటు అయిపోయి ఉన్నాం. గతం మనకి తెలుస్తోంది, వర్తమానం ఈ రోజు తెలుస్తోంది, రేపు భవిష్యత్తు తెలుస్తూ ఉంది మనకి. ఈ 3 ఇక్కడ ఇంత చక్కగా స్పష్టంగా కనిపిస్తుంటే, గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు అన్నట్టుగా, ఎప్పుడు ఉండేది వర్తమానమే అన్నట్టుగా చెప్తే ఎట్లా కుదురుతుంది? కానీ ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఓ వర్తమానమా, నీకు పితరులు తండ్రి లేరని నీకు తెలియదు. నిన్ను నీవే ప్రసవిస్తున్నావు తప్ప ఇంకేమీ కాదని ఎరుగవు. నీ నోటి నుండి జరిగిపోయిన క్షణం నుండి నేను పుట్టుకు వచ్చాను. క్షణం క్రితం ఉన్న క్షణం ఉంది, ఈ క్షణం ఉంది కదా.
ఈ క్షణం ఎక్కడిది? క్రితం క్షణంది. క్రితం క్షణం నుంచి ఈ క్షణానికి వచ్చాను అని అనుకుంటున్నాం. నేను గతానికి బిడ్డను అనే మాట జారిపోయిన క్షణంలోనే నీవు వర్తమానం కాకుండా గతం అయిపోతున్నావు. ఈ విధముగా గతము, వర్తమానము, భవిష్యత్తు సదా వర్తించే ఏకత్వం యొక్క 3 రూపాలు. సదా వర్తించే ఏకత్వం యొక్క 3 రూపాలు. ఎప్పుడు చూసినా అక్కడి నుంచి చూస్తే, కదలని దాని నుంచి చూస్తే ఏమైనా ఉందా? భవిష్యత్తు, వర్తమానము, గతము ఏమన్నా? ఏమి లేవు. ఉండేది వర్తమానమే. ఎప్పుడు చూసినా అది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇరుసు కదలకుండా ఎప్పుడు అలాగే ఉంటుంది. చక్రం గిరగిరా గిరగిరా తిరిగిపోతాం. ఈ గిరగిరా తిరగడంలో ఏమైంది? 3 వచ్చేసినాయి. గతం వచ్చింది, వర్తమానం ఉంది, భవిష్యత్తు వచ్చేసింది. ఈ 3 జర 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 తిరిగిపోతా ఉన్నాయి. కానీ వాస్తవంగా ఇవి ఏకత్వం యొక్క 3 రూపాలు. దీన్ని జాగ్రత్తగా మనం చూడాలి, జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ సైన్స్, ఒరాలజీ అండ్ ఫిలాసఫీ ఈ మూడిటిని మనం కదలని దాని నుంచి, ఈ 3 కదిలేవి అయితే కదలని దాని ఆధారంగా ఈ మూడిటిని మనం జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు దాని యొక్క విషయం అర్థమవుతుంది. ఈయన ఈ పాణ్యం రామనాథ శాస్త్రి గారు ఈ కంక్లూషన్ సింహావలోకనం అనే పేరుతో ఆయన కొంచెం స్వేచ్ఛగా అనువదించారు. అంటే బ్లావెట్స్కీ సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 2లో చివరగా ఇచ్చినటువంటి కంక్లూషన్ కి దీనికి కొంచెం అయితే ఈయన దానికి దగ్గరగా అనమాట. ఆ భావాలకి, ఆమె ఏ భావాలను అయితే వెలుగుచ్చిందో ఆ కంక్లూషన్ లో దానికి అనుగుణంగానే కొంచెం ఒక విషయాన్ని ఎక్కువ వివరిస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యేటట్టుగా ఈ 2 వాల్యూమ్స్ లో మనకి ఏవైతే అందింపబడ్డాయో సీక్రెట్ డాక్టర్ లో ఈ బయట ఉన్న వాదనలేంటో వాటిని కూడా వివరిస్తూ మనకి కొంచెం స్వేచ్ఛగా అనువాదం చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు దీన్ని ఒక పక్కన గుర్తుపెట్టుకుంటూ అప్పుడు మనం ఈ సీక్రెట్ డాక్టర్ లో చివరిలో ఇచ్చినటువంటి ఆ 4 పేజీలు మనం చదువుతాం. బ్లావెట్స్కీ ఆమె ద్వారా ఏ మాటలు అయితే వచ్చినాయో వాటిని మనం అది మొదట్లో చదివాం. 1-2 క్లాసుల్లో మనం 1-2 పాఠాల్లో చదివాం. కానీ కొంచెం గజిబిజి అన్నట్టుగా అనిపించింది. అందుకని దాన్ని అక్కడ ఆపి దీన్ని తీసుకొచ్చాను. ఇది ఒక క్రమ పద్ధతిలో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకని ఇది చదివి అప్పుడు అది చదివితే బాగుంటుందనే ఉద్దేశంతో ముందు పాణ్యం రామనాథ శాస్త్రి గారు ఈ గ్రంథానికి తెలుగు అనువాదం చేశారు కదా, ఎన్సి రామానుజాచారి గారి యొక్క ప్రేరణతో ఆయన చేయమంటే ఇది చేశారనమాట. ఇది కూడా మనకి అందుబాటులోనే ఉంది. దాన్ని చదువుకోవటం పూర్తయింది ఈరోజు. అంటే చివరిది చూడండి మరి మనకి గతం, వర్తమానం, భవిష్యత్తు. కాలం ఉంది, కాలము తిరిగిపోతూ ఉంటుంది. తిరగనది దానికి ఆధారం, తిరిగేదానికి ఎప్పుడైనా కానీ కదలిక ఆధారం కదలనేది. ఇట్లా ఏకత్వానికి సంబంధించి 3 రూపాలు: గతం, వర్తమానం, భవిష్యత్తు. అప్పుడు మన యొక్క గతము, మన వర్తమానము, మన భవిష్యత్తు మొత్తము ఈ ఏకత్వంలో నుంచి చూస్తాం మనం. ఇక మన గత చరిత్ర, ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర మనది. రాబో కాలంలో మనం ఎలాగా జీవిస్తామో, మన పరిస్థితి ఎలాగా ఉంటుందో, మన పిల్లలు ఎలాగా ఉంటారో, ఈ వీటికి సంబంధించిన వివరాలు, భవిష్యత్తుకు సంబంధించి ఇవన్నీ కూడా ఏకత్వం మీద ఏకత్వాధారంతో మనం ఆలోచిస్తాం. అంతకుముందు ఈ 3 వేరుగా ఆలోచించాం మనం. దానికే సపరేట్ అన్నట్టుగా, ఒకదాని నుంచి ఒకటి వస్తా ఉంది అన్నట్టుగా. ఇప్పుడు ఇట్లాగా ఆలోచించేటప్పటికల్లా మొత్తం పిక్చరే మారిపోతుంది. ఒక చక్కటి ప్రశాంత స్థితి వచ్చి ఆ ప్రశాంత స్థితిలో నుంచి మనం వీటిని విశ్లేషణ చేసుకుంటాం ఈ విషయాలు.
మనం రేపు నుంచి ఏం చేద్దామంటే, సో ద సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 2లో చివరిలో ఇచ్చినటువంటిది మనం ఇప్పుడు ఈ గ్రంథంలో కూడా దాన్ని ఇచ్చారు, కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని ఇవ్వకుండా తీసేశారనమాట. అంటే పేజీలు ఎక్కువ అవుతాయనే ఆలోచనతో అయి ఉండొచ్చు బహుశా. అందుకని మనం ఏం చేద్దామంటే ఒరిజినల్లే చదువుతాం. ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ గ్రంథంలో ఇచ్చినటువంటిది కాకుండా మనం ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ తీసుకుని దాన్ని చదువుకుంటాం. సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 2 నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉన్నా కానీ మీరు గమనిస్తుండండి. అయితే చెప్పేటప్పుడు మాత్రం కాకుండా మిగతా సమయంలో చూడండి వాటిని. మనం ఈ 4:30 నుంచి 5:30కి చెప్పుకుంటున్నాం కదా, అప్పుడు పుస్తకాలు ఎవరు అక్కర్లేదు. వినడం వరకే. ఇది పైథాగరస్ నేర్పిన విద్య, వినడం వినడం. పైథాగరస్ తన శిష్యులకి ఫస్ట్ వినడము అనేది హీరర్స్ అని పేరు పెట్టాడు వాళ్ళకి. 2-3 సంవత్సరాల పాటు అలాగా వినడమే. అట్లాగా మనం వినడము అనే రాబోయే రోజుల్లో కూడా 6వ ఉపజాతికి సంబంధించి అధ్యయనం కూడా ఇలాగా సాగుతూ ఉంటుంది. దానికి ముందే మనం ప్రిపేర్ అవుతున్నాము. అది విన్న తర్వాత మీరు మీ ఖాళీ సమయంలో చూసుకుని ఒక సీక్రెట్ డాక్టర్ మీ దగ్గర ఉంటే వాల్యూమ్ 2 తీసుకుని అది చూడండి. మీరు సొంతగా చదువుకోండి. మీకు ఉన్న భావం మీకు ఏమనిపించింది అది మీకు ఓన్గా మీ భావాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. అలాగా మీకు ఏంటి అర్థమైంది ఏంటి అని. ఏదైనా డౌట్ వస్తే అడగండి, నేను చెప్తాను. ఓకే, ఈ రోజుకి మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందంకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.